ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను సంచలనంగా మారినటువంటి యొక్క నకిలీ మద్యం కుంభకోణం కేసులో రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణ చేపట్టింది. దీన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క విషయంలో నిజాలను దాస్తూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ యొక్క నకిలీ మద్యం కుంభకోణంలో సిబిఐ విచారణ జరిపించాలంటూ పెద్ద ఎత్తున నిరసన గల వినిపిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతిలో పద్మావతిపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులు, ఇటు మాజీ మంత్రి డివిజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో, ఇటు భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో నిరసన గల వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క నకిలీ మద్యం కుంభకోణంలో సిబిఐ విచారణ జరిపించాలన్నటువంటి ప్రధాన డిమాండ్ను తెరపైకి తీసుకొస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తోంది, సిబిఐ విచారణ జరిపించాలన్న ప్రధాన డిమాండ్తో మీరు చేస్తున్నది ఏం మీ యొక్క ప్రధాన డిమాండ్? ముఖ్యంగా ఇప్పటికే చాలా సిట్లు చూసాం మనం. లడ్డు తిరుపతి తిరుమల లడ్డు మీద సిట్టు వేశారు. దాన్ని సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ కింద తీసుకున్నది. అదేవిధంగా ఈ మద్యం అక్రమంగా వ్యాపారం చేశారు వైఎస్ఆర్సీపీ పాలనలో అని చెప్పి అక్కడ కూడా ఒక సిట్టు వేశారు. మరి ఇప్పుడు కూడా ఇంకొక సిట్టు ఈ కల్తీ సారా మీద వేశారు. ఇవన్నీ కూడా ఆయన కావాల్సిన మనుషులను సిట్లో మెంబర్లుగా వేసుకొని మసిపూసి మారేడికాయ చేయాలని చెప్పి ఇదంతా కూడా వాస్తవం కాదని ఈ ప్రజలకు తెలియజెప్పేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో ఈ కల్తీ సారా అక్రమంగా జరిగింది. దాదాపు ప్రతిరోజు కూడా ఒక డంపు బయటపడుతూ ఉంది. నిన్నటి రోజు కూడా ఆళ్ళగడ్డలో ఒక డంపు బయటపడింది. మరి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి తెలియకుండా జరిగే పరిస్థితి లేదు. ఇంత పెద్ద ఫ్యాక్టరీనే పెట్టేసి అక్రమంగా మద్యాన్ని ప్రొడ్యూస్ చేసి అందరికీ కూడా ఇస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ప్రతి 4 బాటలకు ఒక బాటల్ కల్తీ మద్యం ఉంది. అంటే 25% ప్రభుత్వ ఖజానాను గండిగొట్టి ఆ డబ్బులంతా కూడా మీ జోబుల్లోకి తీసుకున్నారు. మరి ఇది చంద్రబాబు నాయుడికి తెలియకుండా జరిగే పరిస్థితి లేదు. నువ్వు వేసిన సిట్ అనేది ఒక బూటకపు కమిటీ. మేము స్వచ్ఛందంగా మీరే ముందుకొచ్చి మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి. దాంట్లో నిజానిజాలు వాస్తవాలు బయటకు వస్తాయి. అంతేగాని మీరు సిట్ వేసుకొని దాని మీద రిపోర్ట్ కూడా మీరే రాసుకొని మీరే సంతకం పెట్టించి మీరే చేసుకునే పరిస్థితి ఉంటే ఇది ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితి లేదు. అదే కాకుండా అక్రమంగా మా నాయకుల మీద ఇది రుద్దుతూ ఉన్నారు. ఎవరైతే ఈ అక్రమ మద్యం డంపును ఇబ్రహీంపట్నంలో పట్టుకొని అంత మీడియాలో వచ్చే విధంగా కృషి చేశాడు, అలాంటి జోగి రమేష్ మీదే ఈయనకు సంబంధం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పడం అనేది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. మరి దీనికి తగిన వేదిక సిబిఐ తప్ప వేరే కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వాస్తవాలను పక్కదారి పట్టించే విధంగా ఈరోజు సిట్ విచారణ పేరుతో కాలయాపన చేస్తుంది. ఏ విధంగా చూడాలి సార్? చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగుతోంది రాష్ట్రంలో. ప్రభుత్వం తానే నాయకత్వం వహించి మరీ తన వాళ్ల చేత చంద్రబాబు నాయుడు గారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డటువంటి వ్యక్తి ఆధ్వర్యంలోనే వేలాది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రతి 10 బాటిల్స్కి క్వార్టర్ బాటిల్స్కి 4కు పైగా ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసి దాన్ని అమ్ముతున్నారంటే దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా గగ్గోలు పెడుతుంటే కూడా ఏమాత్రం కూడా చెలించకుండా ఈ నెపమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి చంద్రబాబు యొక్క నిజ స్వరూపాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరాన్ని మేము ఈ రోజున ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళటం కోసమనే ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతున్నది. నిన్న మొన్న తిరుపతి పట్టణంలోనే ఈ రకంగా కల్తీ మద్యాన్ని తాగి ఈ రకంగా బ్రాందీ షాపుల దగ్గర రక్తపాతాలు జరిగేటట్టుగా కొట్టుకుంటున్నారు, హత్య ప్రయత్నాలు జరుగుతున్నాయనని సోషల్ మీడియాలో జరిగినటువంటి వాస్తవాన్ని పెట్టినటువంటి వాళ్లను ముసుగు దొంగల్లాగా వాళ్లను పోలీస్ స్టేషన్లో ప్రదర్శింపజేసి కోర్టు చేత మొట్టికాయలు తిన్న సంఘటన కూడా చూస్తున్నాం. ఎక్కడైతే ఈ రకమైనటువంటి కల్తీ జరుగుతున్నదో లేదా ఈ తాగుడు వలన జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు అరాచక శక్తుల్ని అణచవలసినటువంటి లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఈ రకంగా పడినటువంటి వ్యక్తులు విషయాన్ని బయటికి తెప్పినటువంటి వాళ్ళనందరినీ కూడా
అరెస్టు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా ఇది ఒక తిరుపతికే పరిమితం కాదు, మొత్తం రాష్ట్రమంతా కూడా ఇలాగే జరుగుతున్నది. ఈ కల్తీ మద్యం మీద నిజమైనటువంటి నిర్ధారణ నిన్న జోగి రమేష్ గారు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను లై డిటెక్టర్తో విచారణకైనా కూడా నేను సిద్ధమోనని. దానికి ఉలుకు పలుకు లేదు, కేవలం ఏదో ఒక రకంగా ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టాలన్నటువంటి ప్రయత్నం. రామచంద్రారెడ్డి గారికి అనుచరుడు జయచంద్రారెడ్డి మొలకల చెరువులో ఉన్నాడు అని ఆయన మీద నెట్టేటువంటి ప్రయత్నం. అప్పుడు బుద్ధిలే? రామచంద్రారెడ్డి గారు అనుచరుడు అయితే ఎట్లా సీట్ ఇవ్వగలిగినావు నువ్వు? ఆయన కోర్టుకి ఎలా సీట్ ఇవ్వగలిగినారు మీరు? ఇదంతా కూడా పచ్చి బూటకం. అతని దగ్గర ఈ మద్యం డబ్బులన్నీ కూడా ఈ రోజున చంద్రబాబు గారికి వీళ్ళకి పోతున్నాయి అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసును. అతని దగ్గర డబ్బులు తీసుకునే సీట్ ఇచ్చినారు అన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసును. ఈ రోజున ఆ A1 జనార్దన్ రావు ఇచ్చినటువంటి తప్పుడు వాంగ్మూలంతో జోగి రమేష్ మీద, రామచంద్రారెడ్డి గారి మీదనో లేకపోతే మా నాయకులందరి మీద ఈ రకమైనటువంటి ఫిర్యాదులు చేయటం ద్వారా చంద్రబాబు గారు ఏ రకంగా అయితే లడ్డూ విషయంలో లడ్డూలో ఆవు కొవ్వు కలిసింది అని అబద్ధం, జంతువుల కొవ్వు కలిసిందని ఎట్లా అబద్ధం చెప్పినారో ఇది కూడా అలాగే మలుపు తిప్పాలన్నటువంటి ప్రయత్నం. అక్కడ మొట్టికాయలు తినటం జరిగింది ప్రజల చేత, సుప్రీంకోర్టు చేత. ఇది కూడా వాస్తవాలు బయట రావాలంటే సిబిఐ చేతనే ఎంక్వైరీ చేయించవలసినటువంటి అవసరం ఉంది. కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడవలసినటువంటి బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులంగా మా మీద ఉన్నది కనుక ఒక నిజ నిర్ధారణ జరగాలంటే అది ఒక సిబిఐ ఎంక్వైరీ ద్వారానే జరపాలి. అలాగే మొన్న జీడి నెల్లూరులో నారాయణ స్వామి గారు అనుచరులే అంబేద్కర్ విగ్రహం కాల్చేసినారు అని దాని మీద గోవిందయ్య అనేటువంటి వ్యక్తి మీద తప్పుడు దీన్ని ఎవరు కూడా రేపు కోర్టులో పోయిన తర్వాత వాస్తవాలు తెలుస్తాయి. అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదనే రాష్ట్రంలో జరిగే ప్రతి అరాచకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రుద్దాలనేటువంటి ఈ ప్రయత్నాన్ని ఒకవైపున వ్యతిరేకించాలి. నిజమైనటువంటి దోషులైనటువంటి చంద్రబాబు గారి అనుచరుల యొక్క బండారాన్ని బయట పెట్టాలంటే సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప నిజాలు బయటికి రావు అని. అందుకే ఈ రోజున చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం నాయకులంతా కూడా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ సార్. నకిలీ మద్యం కుంభకోణానికి సంబంధించి యొక్క వాస్తవాలు వెలుగు చూడాలంటే సిబిఐ ద్వారానే విచారణ జరిపించాలనేటువంటి ప్రధాన డిమాండ్ పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అంతా కూడా ఈ రోజు రోడ్డు పైన బైఠాయించి తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు బోమన కరుణాకర్ రెడ్డి గారు, ఇటు మాజీ ఎమ్మెల్యే బిఎం మసూదన్ రెడ్డి, వెంకటేగౌడ ఇదంతా కూడా పెద్ద ఎత్తున జడ్పీ చైర్మన్ శ్రీనివాసులతో సహా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరపడం ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నటువంటి ప్రధాన డిమాండ్తో నిరసన గళం వినిపిస్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.